హలో వారియర్స్, వెల్కమ్ టు గ్రో విత్ దిలీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజే మార్కెట్ ఒక 50 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే అయింది. ఈ గ్యాప్ అప్లో కూడా మనమైతే మన డేటా ప్రకారం మనకి సిఈ సైడ్ చూపిస్తుంది. మార్నింగ్ నుంచి 1:2 డేటా అయితే ఉంది సెన్సిబుల్లో. దానివల్ల మన టెలిగ్రామ్లో కూడా నేను అప్డేట్ చేశాను. నేనైతే సిఈ సైడే ఉన్నాను. ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయితే సిఈ సైడ్ ఇంకా మంచి మూవ్ వస్తుందని. అలాగే మనం అనుకున్న లెవెల్ అయితే బ్రేక్ అయినాయి. ఇక్కడైతే మార్కెట్ 199 మన లెవెల్ దగ్గర అయితే సస్టైన్ అయింది. అప్పుడైతే నేను ఇక్కడైతే ఆర్డర్ ప్లేస్ చేశాను. బట్ అయితే ఇక్కడ వరకు అయితే రాలేదు, ఎంట్రీ ఇవ్వలేదు. దెన్ అగైన్ ఇక్కడ 5 మినిట్స్ క్లోజింగ్ వచ్చాక మన ఎంట్రీ అయితే ఇక్కడ ప్లాన్ చేశాను 285 మీద. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ 285 మీద ప్లేస్ చేశాను. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ 289 లో మనకు ఒక 3 పాయింట్స్తో అయితే మనకైతే ఎంట్రీ మిస్ అయింది. అగైన్ ఇక్కడ కూడా ట్రై చేశాను, నాకు 2 పాయింట్స్తో ఎంట్రీ అయితే మిస్ అయింది. ఎంట్రీ మిస్ అయిందని చెప్పి నేనేం ఫోమోకి పోయి నేను ఏది పడుతుంది ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ అయితే తీసుకోలేదు. పేషెన్సీతో వెయిట్ చేశాను. వెయిట్ చేసి నా వ్యూ కూడా నేను చెప్పాను కదా మార్నింగ్ టెలిగ్రామ్లో అప్డేట్ చేసినట్టు నేను సిఈ సైడే ఉన్నాను. సో నేనైతే పిఈ సైడ్ అయితే నేను వెళ్ళాలనుకో, బట్ ఇక్కడ నా స్ట్రైక్ అయితే 300 ఎబో అయిపోయింది. అది మన బడ్జెట్ కాదు. సో నేనైతే తక్కువ ప్రీమియం ఉన్నది తీసుకున్నాను. ఆల్మోస్ట్ మనకి ఇక్కడైతే ఎంట్రీ వచ్చింది. 5 మినిట్స్ క్లోజింగ్ వచ్చాక ఇక్కడైతే ఎంట్రీ వచ్చింది. ఎంట్రీ వచ్చి ఒక 13 పాయింట్స్ అయితే మనకి ప్రాఫిట్ కూడా వచ్చింది. బట్ మనం 15 పాయింట్స్ ఎస్ఎల్ కాబట్టి 15 పాయింట్స్కి ₹1 కూడా ప్రాఫిట్ కూడా మనం బుక్ చేసుకోం. ఎస్ఎల్కి ఎట్లా అయితే స్ట్రిక్ట్గా ఉంటున్నామో టార్గెట్ కూడా అంతే స్ట్రిక్ట్గా వెయిట్ చేస్తాం. సో నేనైతే ఎక్కువ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి కాస్ట్ టు కాస్ట్ పెట్టేసి వదిలేశాను. అలా మనల్ని కాస్ట్ టు కాస్ట్ రిమూవ్ చేసి ఆల్మోస్ట్ అది లాస్కే వెళ్ళింది. మనకైతే ఏం పర్లేదు. అండ్ అగైన్ నెక్స్ట్ ఎంట్రీ కోసం మనం వెయిట్ చేసాం. ఇక్కడైతే 5 మినిట్స్ క్లోజింగ్ వచ్చింది. బట్ క్లోజింగ్ ఇస్తూనే మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే వెళ్ళిపోయింది మనకి ఎంట్రీ ఇవ్వకుండా. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 25 పాయింట్స్ అయితే మూవ్ వచ్చేసింది. సో నేనైతే ఇంకా ఇక్కడ పెట్టిన ట్రిగర్ ఆర్డర్ పెట్టిన 265 మళ్ళీ అగైన్ నేను తీసేసాను. తీసేసాక వచ్చి ఎంట్రీ ఇచ్చింది. మన బ్యాడ్ లక్ అనుకోవడమే. ఇక్కడ వచ్చి మళ్ళీ 15 పాయింట్స్ అయితే ఇచ్చింది. బట్ ఏం చేస్తాం, మనం అయితే ఆర్డర్ తీసేయడం వల్ల మనకైతే ఈ 15 పాయింట్స్ అయితే మనకి రాలేదు. అలా ఈ డేని అయితే మనం కాస్ట్ టు కాస్ట్తో క్లోజ్ చేసుకున్నాం. ఒక ట్రేడ్ అయితే తీసుకుని కాస్ట్ టు కాస్ట్ అయితే క్లోజ్ చేసుకున్నాం. సరే, మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.